దయచేసి ఎన్నికల కమిటీ సభ్యులు కూడా ఇక్కడికి రావాల్సిందే కోరుతున్నా. అన్న పల్లాన్న, గౌరవ మంత్రివర్యులు అమ్మ సవితమ్మ గారు, నిమ్మల రామానాయుడు గారు, రవికుమార్ గారు, షరీఫ్ గారు, పార్లమెంటు సభ్యులు ప్రసాద్ గారు, ఎన్నికలైన తర్వాత ఫలితాల కోసం ఉత్కంఠ ఉంటుంది. ఆ కిక్కే వేరు. అందరం కూడా వేదిక పైన ఉన్న అందరూ కూడా ఈ ఉత్కంఠ అనుభవించిన వాళ్ళే. నిన్న ఉదయం 1 గంటకి మనం షెడ్యూల్ రిలీజ్ చేశాం. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేయొచ్చు అని చెప్పాం. ప్రక్కనే ప్రధాన ఎన్నికల కార్యాలయాన్ని పెట్టాం. చాలామంది వచ్చారు ఎన్నికల కార్యాలయం దగ్గరికి. భయపడ్డాం మేము. ఏంటి ఎంతమంది వస్తున్నారు, వీళ్ళందరూ పోటీ చేస్తారా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో నిలబడతారా అని భయం వేసింది మాకు. అందరిని పిలిచా, ఏంటయ్యా బాబు రండి రండి అని కార్యాలయం పిలిస్తే, అన్నా మేము పోటీ చేయడానికి రాలేదు, మేము ఆయనకి మద్దతు ఇస్తాం, ఆయన నామినేషన్ పత్రం మీద మేము సంతకాలు చేస్తామని తండోపతండాలుగా నమ్మరు. కానీ దాదాపు 500-600 మంది వచ్చారు. ఫస్ట్ టైం నేను దాదాపు 21 సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నా. జాతీయ అధ్యక్షుల వారి ఎన్నికకు ఇంతమంది మద్దతు తెలపడానికి, ఇంతమంది బలపరచడానికి రావటం చాలా అనూహ్యం అనిపించింది. నేను నిన్న సాయంత్రం తీసుకెళ్ళాం అధ్యక్షుల వారి దగ్గరికి. అయ్యా మీ నామినేషన్ మీద మీరు సంతకం పెట్టంటే ఇన్నేంటాయి అన్నారు. ఇవేంటి సార్, ఇంకా చాలా ఉన్నాయి, మేమే కట్ చేసాం. వేదిక పైన ఉన్నవాళ్ళు, వేదిక కింద ఉన్నవాళ్ళు, పక్కన ఉన్నవాళ్ళు అందరూ కూడా మీ నామినేషన్ పత్రాన్ని బలపరుస్తూ సంతకం చేయడానికి వచ్చారు సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆ ఫలితాలు మా సహచర సభ్యులందరితో కలిసి ఇప్పుడు తెలియచేస్తున్నాం. దయచేసి అందరూ మా వైపే చూడండి. దయచేసి అందరూ ఒకవైపే చూడండి. 21 మంది ప్రతిపాదించారు. 21 మంది కూడా పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, సామాన్య కార్యకర్తలు కూడా ఉన్నారు. అందరూ కూడా ఒకే ఒక్క పేరు వాళ్ళు చెప్పింది, అదే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా 2 సంవత్సరాలు ఉంటారు ఈ పదవిలో. లేకపోతే మరోసారి ఎన్నిక. సార్ అందరూ ఆగాలి సార్ ప్లీజ్. ఎవరు అభినందనలు చెప్పదు సార్. కమిటీ వాళ్ళు వచ్చి ప్లీజ్ ఆగాలి సార్. సార్ ప్లీజ్, కమిటీ వాళ్ళు వచ్చి బుక్ ఇచ్చి ధృవపత్రం ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత మీరు అభినందనలు చెప్పాలని తెలియజేస్తూ కమిటీ మొత్తం అధ్యక్షుల వారి దగ్గరకు వస్తాం, ధృవపత్రం ఇస్తాం, వారిని సత్కరిస్తాం. తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది 1 నిమిషం. తర్వాత పూర్తిగా వారు నూతన అధ్యక్షులుగా, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనట్టు లెక్క. థ్యాంక్ యూ. Let first committee members, sir. దయచేసి అన్న పక్క వచ్చేయండి అన్న. అధ్యక్షులు వారు ఎక్కడికి వస్తారు? ఉండండి సార్, పక్క నిమిషం.
ఫైల్ ఏదా? ఆ ఫైల్ ఏది? నేను ఇచ్చిన ఫైల్ ఏదా? ఓకే హలో, దయచేసి ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు సభా వేదిక నుంచి ప్రమాణం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు అను నేను, నారా చంద్రబాబు నాయుడు అని నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనస వాచ కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు అనుగుణంగా వారి అభీష్టం మేరకు శాయశక్తుల కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలల రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్. ఏమి సాధించావంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్. శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా